రావులపాలెం మండలంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ కార్యాలయంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సిఆర్సీ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 19, 20, 21 తేదీలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ రావులపాలెంలో కళా పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బాలల వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. అంతరించిపోతున్న కళలను పునరుద్ధరించి కొత్త తరానికి పరిచయం చేయడం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దీన్ని కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పేసి సిఆర్సి గౌరవ అధ్యక్షులు బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మన రూపశిల్పి వెంకారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు తనికల బర్ని గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఉగాది నాటక కళా పరిషత్ రంగరంగ వైభవంగా చేయాలని మేము అందరం తలపెట్టాం. అలాగే మీ అందరం కూడా దీనికి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో 19, 20, 21 తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం తలపెట్టడానికి 3 రోజులు నిర్ణయించడం జరిగింది. ఈ నాటకాల్లో 19వ తారీఖుని గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, అలాగే బీవేకి క్రియేషన్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, ఈ 2 నాటికలు 19/3 ప్రదర్శించడం జరుగుద్ది. 23 అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా నాటిక, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిటికిన వేలు, అలాగే చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు ఈ 3 నాటికలు 20వ తారీఖున ప్రదర్శించడం జరుగుద్ది. 21/3 ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచమనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సీ వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, అలాగే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, అలాగే ప్రతి నాటికకి కూడా 25,000 పారితోషికం మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి, అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత 25 ఏళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే వెంకరెడ్డి గారు దీన్ని తలపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఒక సంకల్పం ఉంటుంది. ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం ఉన్నం చెప్పు. అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకాల్లో ఒక సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడు ఉన్న తరానికి, అంటే గత 25 ఏళ్ళ మట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి 2 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతుంటాయి సొసైటీలో. వాటిని ఉద్దేశించుకుంటా ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది రిసీవ్ చేసుకుని దాని నుంచి కొన్ని మనం విషయాలు చెప్పడానికి సులువుగా ఉంటుంది. ఆ ఉద్దేశమే స్టార్ట్ చేసిన ఈ నాటక కళా పరిషత్. అలాగే ఇది కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి, ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలకు తెలాలి మీ ద్వారా.